మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బాయ్ ధరణి. బాయ్. రాసుకొని పూసుకొని తిరిగేవనుకో నిన్ను కూడా మీ నాన్నకి దూరం చేయగల సమర్థురాలు. ధరణి, కాలేజ్ అయిపోయిందా? అయిపోయిందండి. ధరణి, నువ్వు బాలు రోజు కాలేజ్కి నడిచి వెళ్ళి రావడం కాస్త ఇబ్బందిగా ఉంది కదా. మీరేమో అనుకోనంటే నేనేదైనా ఆటో కానీ క్యాబ్ కానీ డైలీ బేసిస్ మీద అరేంజ్ చేయనా? వద్దండి. అయినా మీరు అరేంజ్ చేయడం ఎందుకు? నాకు ఇబ్బంది అనిపిస్తే అరేంజ్ చేయడానికి మా నాన్న ఉన్నారు. అయినా నడిచి వెళ్ళడం ఆరోగ్యానికి మంచిది. మా గురించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను నీతో మాట్లాడాలని వచ్చాను. అవును, ఏంటి కాలేజ్ విషయాలు? సారీ అండి, ఏమనుకోకండి. కాలేజ్ విషయాలు మాట్లాడడానికి ఏం లేవు. రేపటి నుంచి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను చదువుకోవాలి. చాలా బిజీగా ఉన్నాను. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అదేంటమ్మా, వారు నీకోసం వెతుక్కుంటూ వచ్చారు, నీతో మాట్లాడాలంటున్నారు. 2 నిమిషాలు మాట్లాడొచ్చు కదా, ఏంటంత బిజీ? మాట్లాడడానికి ఏం లేదు నాన్న, కానీ నాకు ఎగ్జామ్స్ టెన్షన్. రేపటి నుంచి ఇంటర్నల్ ఎగ్జామ్స్ కదా, చదువుకోవాల్సిన సిలబస్ చాలా ఉంది. అందుకే ఇప్పుడు కుదరదు, తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాను. ఇట్స్ ఓకే అండి. నాకు ముఖ్యమైన పని ఉందని చెప్పాను కదా, బయలుదేరుతాను. అవును, వారిందాక ముఖ్యమైన పనుందన్నారు కదా, మీతో మాట్లాడతానన్నది బహుశా ఈ విషయమే అయ్యుంటుంది. అప్పుడప్పుడు వచ్చి ధరణితో మాట్లాడితే మీకేమన్నా అభ్యంతరం లేదు కదా అని అడగాలనుకున్నారేమో. అవునండి? అవునండి, అవును. వెళ్ళొస్తాను. మంచిదండి. రేయ్, నేను చెప్పిన ప్లాన్ అంతా గుర్తుంది కదా? గుర్తుందన్నా. వాడిని కుల్లబడుస్తాం, నీ దారికి అడ్డు రాకుండా చేస్తాం.
ఎవర్రా నువ్వు అసలు? ఎక్కడి నుంచి వచ్చావురా? ఏళ్ల తరబడి దాన్ని చూస్తూ దాని అందానికి పిచ్చికిపోయే, దాన్ని ప్రేమిస్తూ పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో గద్దలా వచ్చి దాన్ని తన్నుకుపోవాలని చూస్తావా? రేయ్, నీకు నా ధరణి తప్ప ఇంకెవరు దొరకలేదారా? దాన్ని పడేయడానికి నా పేరు వాడుకుంటావా? నువ్వెత్తుకుపోతే నేనేమైపోవాలరా? ఏ కీలుకా కీలు విరిచేస్తా. అప్పుడేం చేస్తావో చూస్తాన్రా. నీ మోసం దాని ముందు బయట పెడతాను. నీది ప్రేమ కాదని నిరూపిస్తాను. నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటూ ఉంటే కళ్ళప్పగించి చూస్తూ ఉంటాను అనుకున్నావా? ఇప్పుడే కుళ్ళ పొడుస్తాన్రా. ఏంట్రా నువ్వు కుల్లబొడిచేది? నాది ప్రేమ కాదు. ఏం చేస్తావు? నీ పేరు వాడుకునే ధరణి మీద యాసిడ్ పోస్తానని బెదిరించాను. నేనే కాపాడినట్టు యాక్ట్ చేసి సింపతి కొట్టేశాను. నేను ధరణిని ప్రేమిస్తున్నానని ఇదే చెప్పానరా? అంటే ధరణిని నువ్వు ప్రేమించట్లేదా? ప్రేమ లేదు, తొక్కలేదు. జస్ట్ ట్రాప్ చేసి టైం పాస్ కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రా. అసలు నువ్వేంట్రా నా గురించి చెప్పేది? నేనే చెప్పేస్తున్నాను. ఏం చేస్తావో చేసుకోరా. అన్నా, వాడితో నీకేంటన్న మాటలు? వాడేదో వెధవ డ్రామా వేస్తున్నాడు. 2 పీకుతే వాడి దారిన వాడే పోతాడు. అంతేనంటావారా? అయితే వేయండ్రా. ఆ, వేయండి ప్లీజ్, కమ్ కొట్టండి. కసి తీరా కొట్టండి. మీరు కొట్టడమే నాకు కావాల్సింది. ఆల్రెడీ ధరణికి నా మీద సింపతి, నీ మీద కోపం 2 వచ్చేశాయి. ధరణిని ఇప్పుడు నేను వదులుకోవాలనుకున్నా కూడా తను నన్ను వదులుకోదు. ఇంకా మీరు నన్ను కొట్టారనుకో, నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది కానీ తగ్గదురా. నీ మీద ద్వేషం పెరుగుతుంది కానీ నిన్ను అస్సలు ప్రేమించదురా. దమ్ముంటే కొట్టండిరా, కొట్టండి. ఏంట్రా కొట్టండి అంటే మానేస్తామని అనుకుంటున్నావా? ఏయ్, ఏంటన్నా? వీడు చెప్పినట్టు మనం వీడిని కొడితే అటు బావకి ఇటు ధరణికి మన మీద కోపం పెరుగుతుందే గాని తగ్గదురా. బావ నన్ను నమ్మడు. ఇలా ఇప్పుడు ఇక్కడ వీడిని కొట్టడం కరెక్ట్ కాదురా. ఎప్పుడు ఎక్కడ కొట్టాలో అప్పుడు అక్కడ కొడదాం. ఏ పోరా. మీరు నన్ను ఏమీ చేయలేర్రా. నీ బ్యాడ్ లక్కి నువ్వు ఏడవడం తప్ప నన్ను ఏమీ చేయగలిగింది లేదురా. ఏరా, మన ప్లాన్ వర్కౌట్ అయిందా? అయిందన్నా. మొత్తం రికార్డ్ అయినట్టేగా. అన్నా, నువ్వు చెప్పినట్టే షర్ట్ ప్యాకెట్లో ఫోన్ పెట్టాను. వీడియోతో సహా మొత్తం రికార్డ్ అయినట్టే. ఇంకా ధీరజ్ గాడి గోలా నీకు వదిలిపోయినట్టే. ఎస్. ఇక ధరణి నాదేరా. ఇక ధరణికి నాకు ఏ అడ్డు లేదు. వీడిది డ్రామా అని ధరణికి అర్థమయ్యేలా ఈ వీడియో చూపిస్తే చాలు. వీడి మొహం మీద ఉమ్మేసి మావయ్య అంటూ నా గుండెలకు హత్తుకుంటుందిరా. ఈ విషయం వెంటనే అక్కకు చెప్పాలి. చెప్పరా కేశవ. అక్క, నువ్వు చెప్పిన ప్లాన్ 100% సూపర్ సక్సెస్. ధీరజ్ గాడు మొత్తం బయటపడిపోయాడు. మనకి కావాల్సిందంతా ఫోన్లో రికార్డ్ అయింది. అవునా? ఇంత తొందరగానా? ఇంత తొందరగా మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకోలేదురా. అమ్మయ్యా. ఒరే కేశవ, వెంటనే ఆ వీడియో నాకు పంపించరా.
మీ బావ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడే ఆ వీడియో చూపించి ఆ ధీరజ్ శక్తిలా గుట్టు రట్టు చేస్తాను. వెంటనే నీకు ఆ వీడియో పంపిస్తున్నానక్క. రే, ఆ వీడియో నా ఫోన్కి షేర్ చేయి. రే, ఏంట్రా కంగారు పడుతున్నావు? అన్న అది అది ఏంట్రా అది అది అని నసుకుతున్నావు? ఆ వీడియో షేర్ చేయి, వెంటనే అక్కకు పంపించాలి. అన్న సారీ అన్న, ఏమైందిరా? వీడియో రికార్డు కాలేదన్నా. రేయ్, అన్న ఏం మాట్లాడుతున్నావురా? ఫోన్ షర్ట్ పాకెట్లో పెట్టుకోమన్నాను కదా, రికార్డ్ కాకపోవడం ఏంటి? అన్న ఫోన్ పెట్టుకున్నానన్నా, కానీ వీడియో రికార్డు బటన్ నొక్కడం మర్చిపోయినన్నా. రేయ్, నిన్ను అన్నా సారీ అన్నా. ఛ! ఆ! రేయ్, తినడానికి తాగడానికి తప్ప ఎందుకు పనికొస్తారా మీరు? ఛ! వీడేంటి ఇంకా వీడియో పంపించట్లేదు? వీడు వీడియో పంపిస్తే ఆ ధీరజ్ బతుకు బండారం బయట పెట్టొచ్చని నేను చూస్తుంటే ఏదిరా వీడియో? అక్క, వీడియో వీడంతా సర్వనాశనం చేశాడక్క. హా? ఏమైందిరా? ఛీ! ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాదు, చచ్చు వెదవా. ఒక్క వీడియోతో మన సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనుకున్నా. మొత్తం ప్లాన్ అంతా నాశనం చేసావు కదరా. పెట్టే. ఛ! రేయ్, పోరా. తన మనసులో ఏదో దాచుకుంది. ఎదురుపడి అడిగినప్పుడు దాటేసిందే కాని నిలబడి ఇది జరిగింది అని చెప్పలేకపోయింది. కారణమేంటో తెలీదు. చిన్న చనిపోయిన రోజు మాత్రమే చూశాను. మళ్ళీ ఇంతవరకు తనని చూడలేదు, పలకరించలేదు. ఒక్కసారి తనని కలవాలని, ఓదార్చాలని, ధైర్యం చెప్పాలని నాకు పదే పదే అనిపిస్తుంది. కానీ వెళ్ళి మాట్లాడే ధైర్యం నాకు రావడం లేదు. వెళ్ళి ఇంకా తనని బాధ పెట్టిన వాణ్ణవుతానా, ఇబ్బంది పెట్టిన వాణ్ణవుతానా అని నా అనుమానమే నన్ను వెనక్కి లాగుతుంది. ఎవ్వరూ తోడులేని ఒంటరిదానిలాగా నిస్సహాయంగా అలా వదిలేయడం కూడా నాకు నచ్చడం లేదు. ఏమన్నా అనని అనుకోని, కానీ జననిని ఒక్కసారి వెళ్ళి పలకరించడం ధర్మంగా భావిస్తాను. ఎవరికి నిజం చెప్పలేకపోతున్నాను. ఎందుకో వాళ్ళ మీద ప్రేమ నన్ను కట్టిపడేస్తుంది. నిజం చెప్పలేకపోతున్నాను. జననిలో ఒకప్పటి ఉత్సాహం, సంతోషం ఏమీ కనపడడం లేదు. ఎప్పుడు చూసినా డల్గా ఉంటుంది. జననిని ఇలా చూడలేకపోతున్నాను. పోయినసారి హాస్పిటల్ దగ్గర కలిసినప్పుడు తను నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. తను నాతో మాట్లాడడానికి ఇష్టపడినట్టు కూడా లేదు. తనకి తానే ఏదో ఇబ్బంది పడుతుందని నేను గట్టిగా నిలదీయలేదు. ఇప్పుడు తనతో మాట్లాడితే తప్పే ఉంది. నేనుగా వెళ్ళి తనని పలకరించడం లేదు కదా. యాదృచ్ఛికంగానే కదా కలిసేది. మాట్లాడి తనని ఓదార్చి కాస్త ధైర్యం చెప్తే పద్ధతిగా ఉంటుంది. తను నన్ను చూసి వెళ్తుందా, లేకపోతే అసలు చూడలేదా? తను చూసినా చూడకపోయినా నేను చూశాను. మాట్లాడడం న్యాయం అనిపిస్తుంది. జనని,
జనని ఎలా ఉన్నావు జనని? ఏం చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. చూడు జనని, నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. తప్పుగా అనుకున్నా, ఒప్పుగా అనుకున్నా, నీకు తోడుగా నేనున్నాను అని చెప్పడం నా ధర్మం. నువ్వేదో నా దగ్గర దాస్తున్నావని తెలుసు. ఆ విషయం గురించి నేను ఇంతకు ముందు కూడా నిన్ను అడగాలనే ప్రయత్నం చేశాను. అడగొచ్చో అడగకూడదు అనే అనుమానం ఇప్పుడు కూడా నాకున్నా అడగకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకు నీలో నువ్వే కుమిలిపోతున్నావు? నాతో షేర్ చేసుకుంటే కాస్త రిలీఫ్ వస్తుంది కదా. చెప్పు జనని, అసలు అసలు ఏం జరిగిందో చెప్పు. అది ఎలాంటి విషయమైనా నాకు నచ్చుతుందా లేదా, నువ్వు చెప్పే విషయాన్ని నేను స్వాగతిస్తానా లేదా అనే విషయం పక్కన పెట్టు. ఒక్క నెగటివ్ ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వకు. నువ్వేం చెప్పినా నేను సంతోషంగా వింటాను, పాజిటివ్గానే తీసుకుంటాను జనని. నెగటివ్ ఆలోచనలు నా మనసులోకి రానివ్వను. ప్లీజ్ జనని, చెప్పు జనని. ప్లీజ్ జనని, చెప్పు. చెప్పు జనని, నా దగ్గర నువ్వు మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఏ విషయమో దాచాల్సిన అవసరం లేదు. నువ్వేదైనా చెప్పకూడదని చెప్తే మధుకి నష్టం కలుగుతుందని భయపడుతున్నావేమో. అలాంటి భయాలేం పెట్టుకోకు. అసలు నీకో విషయం తెలుసా? DNA రిపోర్ట్కి నేను వెళ్ళాలని అనుకోలేదు, కానీ పరిస్థితులు వెళ్ళేలా చేశాయి. ఆ రిజల్ట్స్ రాకముందే నేను ఒక నిర్ణయం బలంగా తీసుకున్నాను. ఆ రిపోర్టు ఎలా వచ్చినా మధు చిన్నాలని నా పిల్లలుగా యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా మన పిల్లలే అని భావిద్దామనుకున్నాను. కానీ ఈ విషయం నీతో చెప్పలేకపోయాను. అది భయమో ఆందోళనో నాకు తెలీదు. ఆలస్యమైనా, అది నష్టమైనా, కష్టమైనా ఇప్పుడు చెప్పాలి అని అనిపిస్తుంది జనని. అందుకే చెప్తున్నాను. జనని, ఇక ముందు నేనెప్పుడు అపార్థం చేసుకోను. మనం ముందులా కలుసుందాం. నువ్వు, మధు, అత్తయ్య మన ఇంటికి వచ్చేయండి. అది మన ఇల్లు. మనం ఒక ఫ్యామిలీలా తరుణ్తో కలిసి బ్రతికేద్దాం. ఇవి నిన్ను ఓదార్చడానికి చెప్పే మాటలు కాదు, నీ బాధలు తుడిచేయడానికి చెప్పే మాటలు కాదు. నీలో నువ్వు కుమిలిపోవడం నేను చూసి భరించలేకపోతున్నాను. ప్లీజ్ జనని, నా బాధను అర్థం చేసుకో. నువ్వు కాస్త పెద్ద మనసు చేసుకుంటే మన బాధలన్నీ కూడా తీరిపోతాయి జనని. ప్లీజ్ జనని, నువ్వు కాస్త పాజిటివ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. నేను చెప్తున్న ప్రతి మాట నిజం. నేను గతమంతా మర్చిపోయాను, ఆల్రెడీ మర్చిపోయాను కూడా జనని. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. ప్లీజ్ జనని, ప్లీజ్ జనని.
ఊరుకో జనని, ఊరుకో. ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే చిరుగాలి ఊరుకో. నలువైపులా నేను నీకేం చెప్పలేను గుణ, నన్ను క్షమించు. వదిలే వద్దు వద్దు జనని, నువ్వేం చెప్పొద్దు. చెప్పమని నేను నిన్ను బలవంతం కూడా చేయను. ఎవ్వరూ లేరనే ఫీలింగ్ నీ మనసులోకి రానివ్వను. నన్ను అర్థం చేసుకో. నీకు తోచినప్పుడే, నీకు చెప్పాలి అనిపించినప్పుడే నాకు చెప్పు. అపార్థం చేసుకోను, ఎలాంటి ఆంక్షలు పెట్టను, నిన్ను తప్పు పట్టను అని చెప్తున్నాను కదా. నేనెప్పుడు నిన్ను తప్పుగా అనుకోలేదు గుణ. నేనే తప్పు చేయలేదు, కానీ చెప్పలేకపోతున్నాను. చెప్పే పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా నేను చెప్తాను. అప్పటిదాకా నన్ను మన్నించు. ఏ విషయం గురించి నాలో నేను మదన పడుతున్నానో వాటన్నిటికీ సమాధానాలు దొరికినప్పుడు తప్పకుండా నీ దగ్గరకు వస్తాను. గుణలో చాలా మార్పు వచ్చింది. నన్ను ఇష్టపడుతున్నాడమ్మా. నీతో కలిసి బ్రతకడానికి సిద్ధం అని ఎన్నో మెట్లు దిగి అడిగాన్రా. మనస్ఫూర్తిగా నన్ను తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు. నా అన్నగా ఫస్ట్ టైం నిన్ను కోరుతున్నాన్రా. తీరుస్తావా?